హలో ఆల్, వెల్కమ్ టు రితికా శ్రీ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా రాజ్మా కర్రీని తిన్నారా? నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో అనేది. అందుకోసం నైట్ నేను ఒక గ్లాస్ రాజ్మా అయితే తీసేసుకున్నా. వాటిని మొత్తం నైట్ అంతా నానబెట్టేసా. ఒక 8 hours వరకు ఈ విధంగా నానబెట్టేసా. మార్నింగ్ కల్లా చూస్తే రాజ్మా గింజలు ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. చూసారా ఏ విధంగా ఉన్నాయో? నైట్ అంతా వాటర్లో నాని మార్నింగ్ కల్లా ఈ విధంగా ఉబ్బుతాయి. వీటిని ఒక 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలి. కుక్కర్లో తగినన్ని వాటర్ పోసుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఉడుకుతాయో కర్రీ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా అందుకని ఒక 4-5 విజిల్స్ వరకు రప్పించుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసమని నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు, కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని ఇలాచి, ధనియాలు ఇవన్నీ తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో కొన్ని జీలకర్ర మొగ్గలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ తురుమునైతే అందులోనే వేసేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మనకి తేలే వరకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఫ్లేవర్ కోసమని కొన్ని కరివేపాకులు అయితే వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయినప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడుతున్నప్పుడు మనం టేస్ట్ కోసమని 2 టమాటాలను అయితే తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా జ్యూస్ అయిన తర్వాత ఈ జ్యూస్ను కూడా తీసుకెళ్ళి బాగా ఫ్రై చేసిన ఆనియన్ మిశ్రమంలో అయితే వేసేయాలి. ఈ టమాటా జ్యూస్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యి అందులోని వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ విధంగా దగ్గర పడుతున్న వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తం దగ్గర పడుతున్నప్పుడు అందులో మనం టేస్ట్కి సరిపడా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా మన టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రాజ్మా గింజలను ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, అది చూసుకుని మన రుచికి సరిపడా మిగిలిన సాల్ట్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మేము ఆయిల్ కొంచెం తక్కువ వాడతాం, అందుకని తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేస్తున్నా. మీరు ఎక్కువ ఆయిల్ తినేవారైతే కొంచెం ఆయిల్ ఇంకా వేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీకి స్పైసీని అదేవిధంగా టేస్ట్ని తీసుకొచ్చేది మసాలా కదా, అదేవిధంగా ఒక స్పూన్ మసాలాని అయితే యాడ్ చేసుకోండి. దీనిని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఆయిల్ అనేది కొంచెంగా ఈ విధంగా తేలుతుంది కదా, అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రాజ్మా గింజలను అయితే వాటర్తో సహా ఇందులో వేసేయాలి. వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్మా గింజలు అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే పప్పులాగా విడిపోతూ ఉండాలి. అలాంటప్పుడే అవి బాగా ఉడికినట్టు. బాగా ఉడికిన రాజ్మా గింజలని మనం బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిశ్రమంలో అయితే వాటర్తో సహా వేసేయాలి. మనం ఫర్దర్గా వేరే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ తోటి కర్రీ అనేది కుక్ అయిపోతుంది. రాజ్మా గింజలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటిని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. రాజ్మా గింజలు ఆల్రెడీ విజిల్స్ రప్పించినప్పుడే ఉడికిపోయాయి కాబట్టి వీటిని కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాము. అందుకని అడుగంటకుండా అస్తమాను తిప్పుతూ ఉండండి, లేకపోతే కింద అడుగంటిపోయి మాడిపోతుంది కదా, అందుకోసమని ఈ విధంగా తిప్పుతూ ఉండండి. తర్వాత ఆయిల్ తేలుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపడా కొత్తిమీరని అందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది మన కర్రీకి మంచి ఫ్లేవర్ని అదేవిధంగా మంచి టేస్ట్ని తీసుకొస్తుంది కదా. ఈ రాజ్మా కర్రీని చపాతీలో కానీ లేదంటే రైస్లో కానీ మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అని అనుకునే వాళ్ళు రాజ్మా గింజల్ని కొన్ని మిక్సీ పట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.